ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించలేదని ఆందోళన వ్యక్తమవుతోంది. అకాల వర్షాలతో సుమారు 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఆఫీసర్ల నివేదికల మేరకైనా గులాబీ పాలకులు పరిహారం చెల్లించలేదు. కాంగ్రెస్ సర్కార్ నష్ట పరిహారంపై అభయహస్తం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వానలకు సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సుమారు 16 లక్షల ఎకరాల్లో 8 లక్షల మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. 2023 ఖరీఫ్ లో ఉమ్మడి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు పంట నష్టపరిహారం చెల్లించలేదు గత పాలకులు. నిర్మల్, కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో 2018, 2021, 2022 సంవత్సరాల్లో వరదలకు పంట నష్టం జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో 2023 మే నెలలో అకాల వర్షాలతో 10,000 ఎకరాల పంట నష్టం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం 2,464,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు నివేదిక పంపింది. అధికారుల లెక్క ప్రకారం అకాల వర్షాలతో ఎకరానికి 20,000 చొప్పున ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, మంచిర్యాల జిల్లాల్లో సుమారు 60 కోట్లు పంట నష్టం వాటిల్లింది. 4 నెలల్లో నష్టపరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశాలున్నాయి. కానీ పంట నష్టం చెల్లింపులపై గత పాలకులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో వరి కోతలతో ఆరబెట్టిన వడ్లు అకాల వర్షాలతో సుమారు 6,000 ఎకరాల పంట నష్టం జరిగింది. పంట నష్టంపై వ్యవసాయ శాఖ అంచనా మేరకైనా పరిహారం చెల్లింపులు జరగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు ఎక్కువబడి శిలారం చెరువు దిగి అది మళ్ళీ దాని కింద ఉన్న చెరువు కూడా తెగిపోయి 2 చెరువులు ఏకమైపోయి తెగిపోయి మా పంటలన్నీ అరిపొలాలన్నీ కొట్టుకుపోయినాయి. అలా భూమి తెలకుండా అయిపోయింది. ఒక్కొక్క భూమి హద్దులు కూడా కనిపించకుండా అయిపోయినాయి. మరి ప్రభుత్వం అది పోయింది. ఇది మన టీఆర్ఎస్ గవర్నమెంట్. మరి ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న దీని మీద చొరవ తీసుకొని మరి మాకు కష్టాలు కాకుండా మా పంటలు మాకు మంచిగా వచ్చేటట్టు చెరుకట్ట కట్టి మరి ఈ మా యొక్క గోడును మీరు అందరూ. గత సంవత్సరము భారీ వర్షాలకు మా ఇలేగాం గ్రామం పైన ఉన్నటువంటి శిలారం చెరుకట్ట, ఇలేగాం చెరుకట్ట 2 తెగి అత్యధికంగా పంట పొలాలు నష్టపోయినాయి. దీని గురించి గత ప్రభుత్వం కూడా మేము విన్నపం చేసుకున్నాము. మా ఊరు రైతులమందరం కలిసి కూడా కేటీఆర్ సార్ దగ్గరికి కూడా వెళ్ళిర్రు. దాని గురించి ఇచ్చేసారు. కానీ ఆ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. మన అదృష్టం కొద్దీ ఆ ప్రభుత్వం ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడన్నా ఈ ప్రభుత్వము మళ్ళా నాయకులు, అధికారులు అతి తొందరగా ఈ కట్టను పరిష్కరించి మాకు ఒక బతుకు తెరువును చూపెట్టాలా. కేంద్రానికి పంట నష్టం వివరాల నివేదిక సమర్పించిన తరువాతే నిధులు రిలీజ్ చేస్తారు. గత 7 ఏళ్లుగా కేంద్రానికి పంట నష్టం వివరాలు నివేదించడంలో గులాబీ పాలకులు నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అల్పపీడన ద్రోణితో జిల్లాలో భారీ వర్షాలు కురవగా 33% పంట నష్టం జరిగింది. దీనిపై అగ్రికల్చర్ ఆఫీసర్లు సర్వేల్లో 33% కంటే తక్కువగానే నమోదు చేశారని ఆరోపిస్తున్నారు రైతులు. అధికారులు మాత్రం నష్టపోయిన పంటల పూర్తి వివరాలు ప్రభుత్వానికి పంపామన్నారు. వర్షాకాలంలో చెరుకట్ట తెగిపోయి గ్రామ ప్రజలంతా బాధపడుతున్నారు పంటలు లేక. అయినప్పటికీ ఏ పంట కూడా సహకారం లేక ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ దగ్గర కూడా మా గ్రామస్తులంతా పెద్ద మనుషులు పోయినప్పటికీ ఎవరు పట్టించుకోలేరు. మరి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మరి దయచేసి మా గ్రామం తరపు నుంచి, మా రైతు సోదరుల నుంచి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. చెరుకట్ట గురించి మీరు అందరు పట్టించుకొని రైతులకు బ్రతికించాలని. అకాల వానలతో జరిగిన పంట నష్ట పరిహారం మంజూరులో జాప్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమను ఆదుకోవాలని కోరుతున్నారు.